వాగ్దానము ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. నేను వారిని నాటుదును, వారిక పెరికివేయబడరు. వాగ్దానంతో కూడిన మాట ఏంటంటే, నేను వారిని నాటుదును, వారి ఎన్నటికి పెరికివేయబడరు. నాటుట పెరికివేయబడుట అన్నప్పుడు పొలాల్లోనూ గార్డెన్లోనూ మనం చూస్తుంటాం. మనం నాటాం విత్తనాన్ని, అది మొక్కగా మొలిసింది, ఎదుగుతూ ఉంది. ఈలోగా భారీ వర్షం వచ్చినప్పుడు ఈ భారీ వర్షం వరద ప్రవాహానికి మట్టితో పాటు మొక్క కూడా కొట్టుకుపోతుంది. మీరు నాటిన మొక్కలు ఒకవేళ పెకలించబడవచ్చు, ఒకవేళ గాలి తుఫాను దాటికి అవి పడిపోవచ్చు, కొమ్మలు విరిగిపోవచ్చు, వరద దాటి కొట్టుకుని పోవచ్చు. కానీ దేవుడు నాటిన మొక్క గాలి తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా అది స్థిరంగానే ఉంటుంది. గాలి తుఫాను కొట్టుకుపోయే చెట్టు వల్ల నువ్వు ఉండవు. భారీ వర్షానికి వరదలు కొట్టుకుపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు. నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తానని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని నాటుదును, మిమ్మల్ని ఎవరు కూడా పెరికివేయలేరు. ఈ లోకంలో ఏ శక్తులు కూడా మిమ్మల్ని కదపలేవు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనల్ని దేవుడు స్థిరపరుస్తే ఎవరు మిమ్మల్ని కదపలేరు.